జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. భరతమాత బిడ్డలం మనం. వీరోచితంగా పోరాడి స్వాతంత్రం సాధించాం. భారతదేశం మన దేశం, త్రివర్ణ జాతీయ పతాకం. దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే. తేనెల తేటల మాటలతో భరతమాతనే కులచెదము అని పాడుకుంటుంటే హృదయంలో ఉప్పొంగే మాతృదేశ భక్తి. మన భారతమాత మన దేవత. అమితమైన భక్తి కలిగితే ఆ భక్తి భావనకు ఆలయం కట్టేస్తాం. అలా కట్టినదే భరతమాత ఆలయం. మన హృదయంలోని ఓ గుడి. భారతీయులందరి హృదయము భరతమాతకు ఆలయం. ఆ భావనకు రూపమే కన్యాకుమారిలో భరతమాత ఆలయం. భౌగోళికంగా సువిశాల భారతదేశాన్ని సందర్శించి చిట్ట చివర భారతదేశ పాదమునకు చేరితే అక్కడ అమ్మ భారతదేశ మాత రూపుదిద్దుకొని నిలబడినట్లు, కొలువైనట్లు ఆలయం. సుందరమైన ఉద్యానవనంలో, ఆధునికమైన భవనములో, మన సంస్కృతిలో భాగమైన రామాయణ భారత సుందర చిత్రాలతో, కథనాలతో, పై అంతస్తులో భరతమాత విగ్రహంతో అద్భుతమైన ఆలయము. మన భావాలన్నీ పోత పోసుకొని రూపుదిద్దుకున్న భరతమాత విగ్రహము. చేతిలో పతాకముతో సింహారూఢై మన భారతమాత విగ్రహం. అచ్చంగా అమ్మను చూసినట్లే, అమ్మ ఒడిలో ఉన్నట్లే భావన. భరతమాతను చూడగానే అమితమైన ఆనందం. తప్పక సందర్శించవలసిన ఆలయము. భగవతి అమ్మ మాత వెలసిన కన్యాకుమారి. భరతమాత ఆలయం నెలవు కన్యాకుమారి. మన వీరుల త్యాగఫలం గుర్తు చేసుకుంటూ ప్రగతి పథంలో, అభివృద్ధి పథంలో సాగగా, ఆశలు ఆకాంక్షలు దారిలో సాగుతూ అందరం కదులుదాం. భరతమాతకు, మన జాతీయ పతాకానికి వందనాలు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.